నీలాంటి ఆడదాన్ని నేను లైఫ్ లో చూడలేదు డార్లింగ్. సూపర్ డార్లింగ్, సూపర్. నా దగ్గర చాలా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నానా? బతికుండగానే స్వర్గం చూపించావు డార్లింగ్. సూపర్. నేను బెటరా, నీ భార్య బెటరా? నీకున్న పెదవులు నా పెళ్ళాంకెక్కడ ఉన్నాయి డార్లింగ్? నీ బొగ్గలు, నీ లెగ్స్, నీ షేపు, నీ ఫిజిక్కు, నువ్విచ్చిన కిక్కు నా పెళ్ళానికి ఎక్కడ ఉన్నాయి డార్లింగ్? ఛాన్సే లేదు. నువ్వు సూపర్, నా పెళ్ళాం నథింగ్. ఐ లవ్ యూ. నా కోసం మీరేదైనా చేస్తారా? ఏదైనా చేస్తా డార్లింగ్. లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను. మీ వైఫ్ను వదిలేస్తారా? డార్లింగ్, నీకోసం నా పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తా. వదిలేస్తా దాన్ని. నీతోనే ఉంటాను డార్లింగ్ పర్మనెంట్ గా. దట్ మచ్ ఐఎమ్ లవింగ్ యూ. మీరు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి మీ కళ్ళకు కట్టుకున్న గంతలు విప్పి నన్ను చూడొచ్చు. చూడండి. నో డార్లింగ్, ఈ గుడ్డ తీయను. ఇలా ఉంటేనే నా ఫీలింగ్ చాలా బాగుంది. ఇలా కళ్ళ గంతలుంటేనే నిన్ను మిస్ ఇండియా లాగో, మిస్ యూనివర్స్ లాగో, మిస్ వరల్డ్ లాగో ఊహించుకోవచ్చు. ఊహించుకుంటూ ఏమైనా చేసుకోవచ్చు. నన్ను అదే ఫీలింగ్ లో ఉండని డార్లింగ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు కావాలి? నీలో ఏదో తెలియని మత్తుంది డార్లింగ్. వింటున్నావా డార్లింగ్? ఏం డార్లింగ్, టాయిలెట్కి వెళ్తున్నావా? Open the door! Open the door! Open! ఓ, డోర్ లాక్ పడిందా? టకటక్ కొట్టేస్తున్నావు. Hey lady! ఈ క్లాత్ దాని కళ్ళకు గట్టి లోపల తీసుకొస్తా. మళ్ళీ హ్యాపీగా ఉంటది, మళ్ళీ హుషారుగా ఉంటది. Open the door! I'm sorry మేడం, డోర్ అలా ఓపెన్ చేయకూడదు. వెళ్ళి మాస్టర్ కి తీసుకురా. రుచి, ఈసారి గుడ్డ నీ కళ్ళ కట్టుకునిరా. అయ్య బాబోయ్! Open the door! Open! అయ్య బాబోయ్! Open the door! Open! Come fast! అయ్య బాబోయ్! అయ్య బాబోయ్! దీనికంటే నిద్రలో నాయనా. Bloody cheater! అసలు నేను గెస్ట్ హౌస్ లో పడుకున్నట్టు లూయిస్కి ఎలా తెలిసింది? అమ్మది దెబ్బ కొంప ముదిరిందిరా నాయన. ఇది లూయిస్ ఫోన్ కదా. అమ్మని, ఇక దీని దగ్గరికి వెళ్ళామంటే తాడ తీసేస్తుంది. ఇక దీన్ని మర్చిపోవటం బెటర్. పోనీలే, రుచి ఇంకా మంచి ఫిగర్ దొరికింది. ఏంటి, ఇంట్లో సామాను బయట ఉన్నాయి, దొంగలు పడ్డారా?
నీరు 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 ఏ నీరు 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 Where is your girlfriend? నీ కీప్ ని చూపించు. ఇది నా ఇల్లు లూయిస్. ఎవర్రా అది? She is my wife. నోర్మోయ్, అది నీ కొత్త సెటప్. దాన్ని నీతో పాటు గెస్ట్ హౌస్ లో చూశాను. అది నీ భార్య అయితే నీతో లాడ్జ్లో ఎందుకు పడుకుంది? దాని పేరు రుచి. హలో డార్లింగ్. How is my 24, darling? Isn't it the first gift you give me? నువ్వు తనని వేశ్య అనుకుంటున్నావు. తను వేశ్య కాదు, నా కూతురు నీరజ, ముద్దు కృష్ణ భార్య. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ. ఐఎమ్ సో సారీ. ఈ అదవని నమ్మొద్దు. ఇక ముందు నువ్వు వీడితో కలిసి ఉండకుండా విడాకులు ఇచ్చేసాయి. బికాజ్ హీ ఈజ్ అ లయర్ అండ్ చీటర్. వీలైతే వీడిని చంపాయి. ఐఎమ్ సో సారీ అంకుల్. ఐఎమ్ సో సారీ. I am sorry, Niru. I am extremely sorry. Uncle, I am so sorry. నువ్వు తిరిగినట్టే నా కూతురు కూడా బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే నువ్వేం చేయగలవు? నువ్వైతే ఆత్మహత్య చేసుకునేవాడి. డాడీ వద్దు డాడీ. నా హస్బెండ్ ఏ రూట్ లో వెళ్తే నేను అదే రూట్ లో వెళ్తాను. నేను బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతాను. నేను కూడా ఎంజాయ్ చేస్తాను డాడీ. నేను కూడా ఎంజాయ్ చేస్తాను డాడీ. నీ బాయ్ ఫ్రెండ్ కూడా సేఫేనా? గతంలో నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేటప్పుడు జతిన్ నా స్టూడెంట్. మీ అబ్బాయికి బుద్ధి చెప్పడానికి నేను, నా కూతురు జతిన్ కలిసి ఇలా నాటకం ఆడాం. నా భార్య దేవత అని నాకు తెలుసు అంకుల్. ఇక నుంచి నువ్వు కూడా దేవుళ్ళ ఉండాలి మరి. అలాగే సార్. ఫ్యూచర్ లో నీ భార్యను తప్ప మరో ఆడదాని ముఖం వంక కన్నెత్తి కూడా చూడని చెప్పి నీ భార్యకి మాట ఇవ్వు.
సారీ సార్. అదేంటయ్యా? నా భార్య అంటే నాకు బాగా ఇష్టం సార్, ప్రేమ కూడా. కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే రోడ్డు మీద అందమైన అమ్మాయి కనపడింది అనుకోండి, మళ్ళీ చూడాలనిపిస్తుంది డాక్టర్ గారండి. అది తప్పు కదా ముద్దు కృష్ణ. తప్పే సార్, కానీ ప్రపంచంలో నేను ఒక్కడనే పెళ్ళాన్ని కాదని వేరే అమ్మాయిల వంక చూస్తున్నానా? ఎంతో మంది మగవాళ్ళు అలాగే చేస్తారు. భార్య అందంగా ఉంటుంది, గుణవంతురాలై ఉంటుంది, చదువుకున్నదై ఉంటుంది, ధనవంతురాలై ఉంటుంది, వంట కూడా బాగా చేస్తుంది, భర్తను కూడా బాగా సుఖపెడుతుంది. కానీ బయట వేరే అమ్మాయి పరిచయం అయితే మాత్రం ట్రై చేయకుండా వదలంగా. మీరు చెప్పండి డాక్టర్ గారు, మీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, అయినా అందమైన అమ్మాయి పరిచయం అయిందనుకోండి, ఆ అమ్మాయితో వెళ్ళాలనిపించదా? నువ్వు నా కొంపకేసరి పెట్టకాయ బాబు, నీ సంగతి చూసుకో. నా సంగతి కాదు సార్, ఎంతో మంది మగాళ్ళ సంగతి చెప్తున్నా. అందరికీ పెళ్ళామంటే ఇష్టమే. మన పెళ్ళాన్ని వేరే వాడిని ట్రై చేస్తే వాడిని చెప్పుతో కొడతాం. మన పెళ్ళానికి ఎవడైనా కన్ను కొడితే వాడి కళ్ళు పీకేస్తాం, కాళ్ళు విరగొడతాం. కానీ ఒక అమ్మాయి మనని ఇష్టపడుతుందని తెలిసినా, ఒక అమ్మాయిని మనం ట్రై చేస్తే ఆ అమ్మాయి మనకి పడుతుందని తెలిసినా, మనం ట్రై చేసినా ఆ అమ్మాయి మనకి పడదు అని తెలిసినా ట్రై చేస్తూనే ఉంటాం సార్. మన పెళ్ళాం పతివ్రతలా ఉండాలని కోరుకుంటాం, వేరే వాడి పెళ్ళాన్ని మాత్రం మనం ట్రై చేస్తాం. మన చెల్లెల్ని వేరే బయటవాడు చూసినా ఊరుకోం, మన ఫ్రెండ్ మాట్లాడినా తట్టుకోలేం. మనం మాత్రం వేరే బయటవాడి చెల్లెల్ని చూసేస్తుంటాం, మన ఫ్రెండ్ చెల్లెల్ని లైన్లో పెడుతుంటాం. అది చాలా పెద్ద తప్పని తెలుసు సార్. అయినా మన మనస్సు మన కంట్రోల్లో ఉండదే. షుగర్ కంట్రోల్కి టాబ్లెట్ ఉంది, బీపీ కంట్రోల్కి టాబ్లెట్ ఉంది, కానీ మనస్సు కంట్రోల్ చేయడానికి టాబ్లెట్ లేదు సార్. మనసును కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు కనిపెడితే తప్ప మగాళ్ళు తిరగడం మానేరంటావు, అంతేనా? ఎన్ని టాబ్లెట్లైనా కనిపెట్టండి, అందమైన అమ్మాయి కనపడితే మాత్రం ఏ టాబ్లెట్లు పనిచేయవు. చూస్తూనే ఉంటాం, లైన్ వేస్తూనే ఉంటాం, ట్రై చేస్తూనే ఉంటాం పడేదాకా. అన్నం తింటమైనా మానేస్తాను తప్ప అమ్మాయిని చూడకుండా ఉండలేం సార్. ఎందుకంటే ఆడదానికి ఆకర్షించే గుణం, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది సార్. అందుకని మనం చెల్లిస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ట్రై చేస్తూనే ఉంటాం, రోగాలు తెచ్చుకుంటూనే ఉంటాం, తిట్లు తింటూనే ఉంటాం. ఏదో ఒక మందు కనిపెట్టండి సార్, మా మగాళ్ళం బాగుపడతాం. నువ్వు జెంటిల్మెన్ కాబట్టి అసలు విషయం బయట చెప్పావు బాబు. మాకు కూడా అమ్మాయిలు సరదాలు కావాలనే ఉంటది, కానీ పైకి చెప్పలేవే. సొసైటీ మాకు లోపల పీగుతూనే ఉంటది. కాకపోతే ఎవడన్నా అనుకుంటాడేమో ఫీలింగ్, గిల్టీ కాన్షియస్. ఏమయ్యా నువ్వు లేనిపోతే నాకంటే ఇచ్చేబెట్టా బాబు. రే కొడక, నువ్వు చెప్పింది నిజమేరా? బీపీ కంట్రోల్కి మందు ఉంది, షుగర్ కంట్రోల్కి మందు ఉంది, మనసు కంట్రోల్కి మందు లేదు. నువ్వు జెంటిల్మెన్వే, మెంటల్ మ్యాన్ కాదు. కన్ఫర్మ్. హాయ్ ట్వింకిల్. హాయ్ సార్. ఏంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు? అది ఫైల్ ఓపెన్ కట్టలేదా? అవును సార్. ఓపెన్ కట్టలేదా? yes sir. డోంట్ వరీ, నేను చేసి చూపిస్తా. yes sir. చూడు, ఇంట్లో ఇల్లాలను పెట్టుకుని ఇలా చేయడం ముమ్మాటికి తప్పే. తప్పని ప్రతి మగాడికి, ప్రతి మొగుడికి తెలుసు. అయినా ఇది తప్పు. సొసైటీలోనే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా నోబడీస్ ప్రాబ్లంగా తయారయ్యింది. అంటే వరకట్నం తప్పైనా వరకట్నం ఇస్తున్నాం, లంచం తప్పైనా లంచం ఇస్తున్నాం, తాగడం తప్పైనా తాగుతున్నాం. సైంటిస్ట్ శంకరగిరి గారు చెప్పినట్టు ఈ తప్పనేది జరగకుండా, ప్రపంచంలో ఎక్కడా వ్యభిచారం అనేది లేకుండా చేసి సంసారులు మాత్రమే ఉండేలాగా చేయగలిగితే అంతకంటే శుభగడియలు కావు.